భారతదేశం వివిధ రకాల వృక్ష సంపదకు నిలయం. వీటిలో అనేక మొక్కలు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. మన పూర్వీకులు ఈ మొక్కలను సాంప్రదాయ వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు. ఆధునిక కాలంలో కూడా వాటి ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. ఈ రోజు మనం పంటి నొప్పి, వాపులు, చర్మ వ్యాధులు మరియు ఇతర సమస్యలకు పరిష్కారం అందించే 3 అద్భుతమైన మొక్కల గురించి తెలుసుకుందాం. అవి నేలముల్క, బేసరం మరియు సత్యనాసి. ఈ మొక్కలు మన చుట్టూ ఉన్న బీడు భూముల్లో, రోడ్ల పక్కన, పొలాల్లో సహజంగా పెరుగుతాయి. వాటిని గుర్తించడం సులభం, కానీ వాటి ఔషధ గుణాలు మాత్రం చాలా మందికి తెలియవు. ఈ వీడియోలో ఈ మొక్కల గురించి వివరంగా తెలుసుకుందాం. వాటిని ఎలా ఉపయోగించాలి మరియు అవి ఎలాంటి వ్యాధులకు పరిష్కారం చూపుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఐపోమియా కార్నియా. మన భారతదేశంలో ఎన్నో వింతైన అద్భుతమైన లక్షణాలున్న చెట్లు, మొక్కలు ఉన్నాయి. వాటిలో ఒకటే బేసరం మొక్క. దీన్ని చాలా పేర్లతో కూడా పిలుస్తారు. రబ్బరాకు అని కూడా అంటారు. అయితే సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ఐపోమియా కార్నియా. ఈ మొక్కని మీరు చాలా చోట్ల చూసే ఉంటారు, కానీ దీని ఉపయోగాలు మాత్రం చాలా మందికి తెలియదు. ఈ రోజు మనం ఈ బేసరం మొక్క యొక్క ఔషధ గుణాల గురించి ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఈ బేసరం మొక్క మన దేశంలో దాదాపు అన్ని చోట్ల కనిపిస్తుంది. రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో, నదులు, కాలువల దగ్గర, నీరున్న ప్రదేశాల్లో ఇది ఎక్కువగా పెరుగుతుంది. ఇది 12 నెలలు పచ్చగానే ఉంటుంది. దీనికి పువ్వులు పూస్తాయి, కానీ వాటికి ఎటువంటి సువాసన ఉండదు. దీని ఆకులను తెంపితే పాలు వస్తాయి. ఈ మొక్కను ఎక్కడ తెంపినా పాలు కారుతాయి. అయితే ఇప్పుడు ఈ మొక్క అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వాపులు తగ్గించడానికి. ముందుగా వాపులు తగ్గించడం గురించి మాట్లాడుకుందాం. ఏ రకమైన వాపునైనా తగ్గించడానికి బేసరం ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. ఈ ఆకులను ముద్దగా చేసి అందులో ఆవు నూనె కలిపి కొద్దిగా వేడి చేయండి. ఆ తర్వాత ఆ పేస్ట్ ను వాపు ఉన్న చోట పూస్తే కొద్ది గంటల్లోనే వాపు నెమ్మదిగా తగ్గుతుంది. క్రమం తప్పకుండా వాడితే పాత వాపు సమస్యలు కూడా తగ్గిపోతాయి. తేలుకాటుకు. తేలుకాటుకు కూడా దీన్ని వాడుతారు. తేలు కుట్టిన చోట దీని పాలను రాస్తే విష ప్రభావం నెమ్మదిగా తగ్గుతుంది. దీని ఆకులను రుబ్బి తేలుకాటుకు గురైన చోట లేపనంగా పూసినా చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది. దంతాల సమస్యలకు. దీని తర్వాతి ఉపయోగం దంతాల సమస్యలు తగ్గించడానికి. ప్యోరియా అనేది ఒక దంత సమస్య. దీనిలో పళ్ళ వేర్లు బలహీనపడి పళ్ళ చిగుళ్లలో పురుగు పట్టినట్లుగా అనిపిస్తుంది. పళ్ళు ఊడిపోతాయేమో అనిపిస్తుంది. ప్యోరియా వల్ల ఇంకా చాలా సమస్యలు వస్తాయి, కానీ ఈ సమస్యను మీరు చాలా సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఈ బేసరం మొక్క యొక్క లేత, తాజాగా ఉండే కొమ్మలతో దంతాలు తోముకోవడం చేస్తే ఈ ప్యోరియా వ్యాధి తగ్గుతుంది. ఇలా చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు దీన్ని పిల్లలకు వాడకూడదు, ఎందుకంటే దీని పాలు విషపూరితం కాబట్టి వారికి హానికరం కావచ్చు. మీరు దీన్ని ఉపయోగిస్తే జాగ్రత్తగా వాడండి, తద్వారా దాని రసం నోటి లోపలికి వెళ్ళదు. దెబ్బలు, బెణుకుల నొప్పికి. తర్వాతి ఉపయోగం దెబ్బలు, బెణుకుల నొప్పి తగ్గించడానికి. దీనికోసం దీని ఆకులపై నువ్వుల నూనె లేదా ఆవు నూనె రాసి దెబ్బ తగిలిన లేదా బెనికిన చోట కట్టేస్తే నొప్పి తగ్గి చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఇది వాపును, నొప్పిని రెండింటిని తగ్గిస్తుంది. తామర వ్యాధికి. దీని తర్వాతి ఉపయోగం తామర వ్యాధిని తగ్గించడానికి. ఏ రకమైన తామర అయినా, పాత తామర అయినా దానిని తగ్గించడానికి ఇది రామబాణం లాగా పనిచేస్తుంది. కొద్ది గంటల్లోనే మీకు మార్పు కనిపిస్తుంది. దీనికి చాలా సులభమైన పద్ధతి ఉంది. మీరు దీని పాలను తామర ఉన్న చోట పుయ్యండి లేదా దీని ఆకులను రుబ్బి తామర ఉన్న చోట లేపనం చేస్తే చాలా త్వరగా తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది 2 రోజుల్లోనే తామరను పూర్తిగా తగ్గించినట్లు కూడా జరిగింది. ఇది వ్యక్తిని బట్టి కొద్దిగా మారవచ్చు, కానీ చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది. రెండవది సోలనం వర్జినియం. ఈ రోజు మనం పంటి నొప్పి సమస్యకు అద్భుతమైన పరిష్కారం అందించే ఒక మొక్క గురించి మాట్లాడుకుందాం. పల్లెటూర్లలో దీన్ని కటేరి లేదా నేలముల్క అని అంటారు. సైంటిఫిక్ నేమ్ అయితే సోలానియం వర్జినియం. ఈ మొక్క మన ప్రాంతాల్లో బీడు భూముల్లో, రోడ్డు పక్కన, పొలాల్లో సహజంగా పెరుగుతుంది. ఈ మొక్కకు ముళ్ళు ఉంటాయి. దీని పువ్వులు నీలం రంగులో వంకాయ పువ్వుల్లా, పండ్లు చిన్నగా ఉంటాయి. ఈ పండ్ల నుంచి వచ్చే రసంలో పంటి నొప్పికి కారణమయ్యే క్రిములను తొలగి
తొలగించే శక్తి ఉంది. సాధారణంగా పంటిలో పుచ్చు పడితే నల్లగా మారుతుంది. దాన్నే మనం క్యావిటీ అంటాం. ఈ క్యావిటీ వల్ల వచ్చే నొప్పి చాలా భరించలేనిది. పంటి నొప్పి వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్తే దానిని శాశ్వతంగా పరిష్కరించడానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలని చెప్తారు. ఈ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎక్కువ సమయం పడుతుంది. నొప్పి కూడా ఉంటుంది. మీరు అంత ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈ సమస్య నుంచి తాత్కాలిక ఉపశమనం పొందాలంటే నేను చెప్పే 2 చిట్కాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. చిట్కా 1. పుక్కిలించడం. నేలముల్క మొక్కను వేర్లతో సహా తీసుకురండి. ఆ మొక్కలోని వేరు, కాండం, పువ్వు, ఆకు అన్నిటినీ కలిపి మెత్తగా దంచండి. దానిని నీటిలో వేసి బాగా మరిగించండి. మరిగిన తర్వాత ఆ నీటిని వడగట్టి పక్కన పెట్టుకోండి. ఆ నీటితో పుక్కిలించడం వల్ల పంటిలో పేరుకుపోయిన చెత్త, క్రిములు తొలగిపోయి నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది. ఒకసారి ఇలా చేస్తేనే చాలా మంచిగా పనిచేస్తుంది. పూర్తి ప్రయోజనం కోసం 2-3 సార్లు చేయవచ్చు. చిట్కా 2. విత్తనాలతో ధూపం. ఈ కతేరి పండ్లను తెంపి వాటిలో ఉన్న విత్తనాలను తీయండి. ఈ విత్తనాలను కాటన్ దూదిలో పెట్టి బాగా చుట్టండి. ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకోండి. దాని అడుగు భాగాన్ని కట్ చేయండి. బాటిల్ పైన మూత ఉండే భాగం పంటి నొప్పి ఉన్న వ్యక్తి నోటిలోకి పట్టేలా ఉండాలి. ఆ భాగాన్ని ఏ పన్ను అయితే మీకు నొప్పిగా ఉందో ఆ పంటి కింద ఉంచండి. ఇప్పుడు ఆ విత్తనాలు ఉన్న దూదిని ఏదైనా పాత్రలో పెట్టి కాల్చండి. దాని నుంచి వచ్చే పొగను బాటిల్ సహాయంతో నోట్లోకి పీల్చండి. ఈ పొగ నోట్లోకి వెళ్ళగానే పంటిలో పేరుకుపోయిన చెత్త, సూక్ష్మ జీవులు శుభ్రమై పంటి నొప్పి వెంటనే తగ్గిపోతుంది. నేనైతే ఈ పద్ధతిని చాలా మందికి చెప్పాను. వాళ్ళందరికీ మంచి రిజల్ట్ కనిపించింది. అయితే ఈ చిట్కాలు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసమే. పంటిపుచ్చు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం దంత వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి. ఈ మొక్క ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అయితే వీటిని వాడే ముందు లేదా మీకు ఏదైనా తీవ్రమైన సమస్య ఉంటే తప్పకుండా డాక్టర్ను సంప్రదించడం చాలా ముఖ్యం. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఈ మొక్కలను వాడకూడదు. ఇక 3వది మెక్సికన్ పాపీ. మన గ్రామీణ ప్రాంతాల్లో, బీడు భూముల్లో, రోడ్ల పక్కన, పొలాల గట్ల మీద ముళ్లతో కూడిన ఆకుపచ్చని మొక్కలను మనం చూసే ఉంటాం. ఈ మొక్కలు చాలా సాధారణంగా కనిపించిన వాటిలో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉంటాయి. వాటిలో ఒకటి సత్యనాసి మొక్క. సత్యనాసి అంటే అన్ని రకాల రోగాలను నాశనం చేసేది అని అర్థం. ఆయుర్వేదంలో దీనికి గొప్ప ప్రాధాన్యత ఉంది. దీని విత్తనాలను కూడా అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఇవి ఆవాల గింజల్లా ఉంటాయి. ఇంగ్లీష్ లో దీనిని మెక్సికన్ పాపీ అని కూడా అంటారు. ఇప్పుడు సత్యనాసి మొక్క వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం పదండి. పచ్చ కామెర్లకు దివ్య ఔషధం. పచ్చ కామెర్లతో బాధపడే వారికి సత్యనాసి నూనె చాలా బాగా పనిచేస్తుంది. 1/2 టీ స్పూన్ సత్యనాసి నూనెను చెరుకు రసంతో కలిపి తాగితే పచ్చ కామెర్ల నుంచి త్వరగా కోలుకోవచ్చు. కడుపు సమస్యలకు పరిష్కారం. కడుపులో, ఊపిరితిత్తుల్లో లేదా ఇతర శరీర భాగాల్లో నీరు చేరే సమస్య, దీన్ని ఎడేమా అంటారు కదా, ఆ సమస్య ఉన్న వారికి సత్యనాసి ఒక అద్భుతమైన ఔషధం. 1 టీ స్పూన్ సత్యనాసి నూనె, చిటికెడు సైంధవ లవణాన్ని 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతిరోజు ఉదయం తాగండి. కొన్ని రోజుల్లోనే ఈ సమస్య తగ్గుతుంది. నోటి పూతలకు ఉపశమనం. నోటిలో పొక్కులు, పూతలు వచ్చినప్పుడు సత్యనాసి లేత కాండాలను, ఆకులను నమలాలి. ఆ తర్వాత కొద్దిసేపటికి కొద్దిగా పెరుగు, చక్కెర కలిపి తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. గాయాలు, దెబ్బలకు మంచి మందు. గాయాలు, దెబ్బలు తగిలినప్పుడు సత్యనాసి పువ్వులు, ఆకుల రసం అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ రసం గాయాలను త్వరగా మానేలా చేయడమే కాకుండా అవి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది. దగ్గు, ఆస్తమాకు ఉపశమనం. సత్యనాసి పువ్వులు లేదా ఆకుల నుంచి ముళ్లను తీసివేసి వాటిని మెత్తగా రుబ్బి పొడి చేసుకోండి. ప్రతిరోజు ఉదయం 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ ఈ పొడిని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే దగ్గు, ఆస్తమా నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. 1 టీ స్పూన్ సత్యనాసి నూనెను పటిక బెల్లంతో కలిపి తింటే ఆస్తమా త్వరగా తగ్గుతుంది. కుష్ఠవ్యాధి, చర్మ వ్యాధుల నియంత్రణ. సత్యనాసి పువ్వులు, ఆకులు, వేప ఆకులను కలిపి మెత్తగా దంచి నీటిలో మరిగించండి. ఈ నీరు చల్లబడిన తర్వాత స్నానం చెయ్యండి. 1/2 టీ స్పూన్ సత్యనాసి పువ్వుల రసాన్ని పాలుతో కలిపి కుష్ఠవ్యాధి సోకిన చర్మంపై రాయండి. సత్యనాసి మొక్క కుష్ఠు రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కంటి చూపు మెరుగుదలకు. కంటి చూపు మందగించినప్పుడు, క్యాట్రాక్ట్ ఉన్నప్పుడు సత్యనాసి పాలను పటిక బెల్లం మరియు పచ్చి పాలతో కలిపి తాగడం మంచిది. సత్యనాసి పాలు, తాజా వెన్న లేదా ఆవు నెయ్యి కలిపి కళ్ళకు కాటుకలా రాసుకోవచ్చు. గ్యాస్ మరియు మలబద్ధకం సమస్యలకు. గ్యాస్ మరియు మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు సత్యనాసి వేరు, వామును ఉడకబెట్టి కషాయం తయారు చేసుకోండి. ఈ కషాయాన్ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తాగితే కేవలం 10 నుంచి 15 రోజుల్లోనే గ్యాస్, మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
నపుంసకత్వాన్ని దూరం చేస్తుంది. పురుషులు స్త్రీలు ఇద్దరిలోనూ ఉండే అంతర్గత వ్యాధులు, నపుంసకత్వం, వీర్య కణాల బలహీనత, శుక్రకణాల లోపాలు, సంతానలేమిని దూరం చేయడంలో సత్యనాసి ఒక ప్రాచీన అద్భుతమైన ఔషధం. పురుషులకు సంబంధించిన గుప్త వ్యాధులలో సత్యనాసి పువ్వులు ఆకుల రసాన్ని 1/2 టీ స్పూన్ పచ్చిపాలతో కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది స్త్రీలకు కూడా చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సత్యనాసి వేర్లను ఉడకబెట్టి కషాయం తయారు చేసుకోండి. ఈ కషాయాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తాగితే మూత్రంలో మంట, నొప్పి సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. ఇవి సత్యనాసి మొక్క వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఎక్కువగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.